నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇవాళ మనం ఉబ్బిలి బసవన్న గురించి తెలుసుకుందామండి. పూర్వంలో విశ్వబ్రాహ్మణ అనే వ్యక్తి శివుడికి మహాభక్తుడు. ఆయన ఒకరోజు శ్రీశైలం వెళ్ళి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించి తిరుగు ప్రయాణం అయ్యాడు. కానీ ఆయన మదిలో మొత్తం శివయ్యే నిండిపోయి ఉన్నాడు. ఎక్కడ చూసినా ఏం మాట్లాడినా మొత్తం శివధ్యానంలోనే ఉన్నట్టుగా ఉన్నాడు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ముందు నంది లేకపోవడంతో తనకు కొంచెం బాధ కలిగింది. తను ఒక శిల్పి కావడంతో ఎలాగైనా సరే ఎదురుగా ఒక నంది మరియు గోపురం ఎదురుగా ఒక నందిని అలా అనుకోవాలి ఒక దీక్షలాగా మొదలుపెట్టి అన్నపానాలు తీసుకోకుండా 2 మహానందులను తయారు చేస్తాడు. అవి చూడడానికి 2 కవలల్లాగే ఉంటాయి. 40 రోజులు అయిపోయింది. తన పని పూర్తయింది. కానీ తనకొక సందేహం మొదలైంది ఇప్పుడే. ఏమిటంటే, నేను ఇంత పెద్ద మహానందులను తయారు చేశాను, కానీ వీటిని ఎలా నేను శ్రీశైలం చేర్చాలి, ఎలా నా స్వామి ముందు ప్రతిష్ఠించాలి అనే ఒక బెంగ పట్టుకుంది. అలా ఆలోచిస్తూ తను ఒక నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఇలా చెప్పాడు, ఇదిగో ఈ 2 తాళ్ళు తీసుకొని ఆ మహానందులకు మెడలకు కట్టిన వెంటనే తిరిగి చూడకుండా శ్రీశైల ప్రయాణం మొదలుపెట్టు. తాను నిద్ర లేచి చూడగానే అవి అక్కడ కనిపిస్తాయి. స్వామి అనుగ్రహం కలిగిందనుకొని ఆ తాళ్లను నందుల మెడలకు కట్టి తన ప్రయాణం మొదలుపెట్టాడు. ఆ బ్రాహ్మణుడు శివుడు చెప్పిన విధంగానే వెనుదిరిగి చూడకుండా ముందుకు ప్రయాణిస్తున్నాడు. ఆ 2 నందులకు ప్రాణం వచ్చినట్టుగా అచ్చం ఆవులు నడిచినట్టుగానే తన వెంట నడుస్తూ వస్తున్నాయి. మార్గమధ్యంలో పాతాళ గంగ వచ్చింది. దానిని కూడా ఆ బ్రాహ్మణుడు దాటేశాడు. తర్వాత కృష్ణానది వచ్చింది. దానిని కూడా దాటపోతుండగా ఒక నంది ముందుగా వచ్చి మరో నంది అక్కడ ఉన్న రాళ్ళల్లో కాళ్ళు ఇరుక్కొని దాన్ని బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే ఏమైంది, ఇంకో నంది రావటం అని తిరిగి చూశాడు. తిరిగిన వెంటనే నందికి ఉన్న జీవం పోయి అలానే కృష్ణానదిలో 700 మీటర్లకు పైగా లోతులోకి వెళ్ళిపోయింది. అందువల్లనే ఉబ్బిలి బసవన్న అనే పేరు వచ్చింది. తన తప్పుని మన్నించమని శివయ్యని వేడుకుంటూ మిగిలి ఉన్న నందిని శ్రీశైలం వైపు నడిపించి గర్భగుడి ఎదురుగా స్థలంలో ప్రతిష్ఠించి శివయ్యను దర్శించుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తున్నది శనగల బసవన్న. కానీ అచ్చం అలాగే ఉన్న నంది ఉబ్బిలి బసవన్న మాత్రం కృష్ణానదిలో 700 మీటర్లకి లోపలగా వెళ్ళిపోయాడు. ఇదేనండి ఈ మహాశివరాత్రి నాడు మీకు తెలిపిన చిన్న కథ, కానీ గొప్ప కథ. థ్యాంక్ యూ సో మచ్.